అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే ఒక కథానిక దట్ ఈజ్ భానుమతి. వై భానుమతి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని బాపు వెంకటరమణలు ఇద్దరు గారు కలిసి రచించినటువంటిది ఇది. మనం విందాం. చాలా కాలం క్రితం ఒక ఫిలిం ఫ్యాన్స్ అసోసియేషన్ వారు వచ్చి ఈ సంవత్సరం ఉత్తమ నటిగా మీకు అవార్డు ప్రకటిస్తున్నామన్నారు భానుమతితో. దానికి ఆవిడ వావ్ అంటూ ఆశ్చర్యానందాలు అభినయించలేదు. చాలా థ్యాంక్స్ అండి, ఈనాళ్ళ నా కృషి మీ ద్వారా ఫలించింది అంటూ అతి వినయాలు కూడా ప్రకటించలేదు. యూ హ్యావ్ గాట్ గుడ్ టేస్ట్ అని ఊరుకుంది. దట్ ఈజ్ భానుమతి. అటువంటి ప్రత్యేకమైన వ్యక్తిత్వం గల భానుమతి గురించి, వివిధ సందర్భాల్లో ప్రతిఫలించిన ఆమె వ్యక్తిత్వం గురించి ముళ్ళపూడి వెంకటరమణ గారు 1956లో రాసినటువంటి ఒక వ్యాసం ఇది ఆమె గురించి. కోకిల పాటను అందరూ ఎందుకు బాగుందంటారు? కోకిలకి మంచి కంఠం ఉంది, పాటలో సొగసు ఉంది. కోకిలకు ఆ కంఠాన్ని దేవుడిచ్చాడు. 30 ఏళ్ల క్రితం ఒక రోజున ఒంగోలులో ఒక అమ్మాయికి కూడా దేవుడు ఇలాంటి వరం ఇచ్చాడు. అందుకని ఆ అమ్మాయి హాయిగా పాడేది. ఆ పిల్ల పేరు భానుమతి. ఈ పాట దేశమంతా విని ఉంటే ఎంత బాగుండేది అనేవారు మా నాన్న, అంది ఆ అమ్మాయి. ఆ అమ్మాయి పేరు బొమ్మరాజు భానుమతి. 15 ఏళ్ల క్రితం ఒక కొత్త పెళ్లి కూతురు పెళ్లి కొడుకు మధుపర్కాలు పట్టుకుని ఒక ఇంటికి వెళ్ళి తలుపు కొట్టారు. తలుపు తీసిన ఆయనకు పాదాభివందనం చేశారు దంపతులు. నాన్న, మమ్మల్ని దీవించు అంది పెళ్లి కూతురు. నాన్నగారు విస్తుపోయారు. నాన్న, నాకు దేవుడికి జాతకానికి నచ్చిన అబ్బాయి నీకు నచ్చలేదు. అయినా నీలో ఉండే ఆత్మవిశ్వాసం పట్టుదల నీ కూతురునైనా నాకు అణువణువున వంటబట్టాయి. అందుకని స్వతంత్రించి పెళ్లి చేసుకున్న మమ్మల్ని మనసారా దీవించు అంది పెళ్లి కూతురు. ఆ పెళ్లి కూతురు పేరు శ్రీమతి పాలువాయి భానుమతి. ఆయన పేరు శ్రీ రామకృష్ణ. మీకు చాలా టెక్ అంటారు. నా మీదున్న నాకున్నటువంటి నమ్మకాన్ని, గౌరవాన్ని, అహంకారం అనే వాళ్ళకి మోసగించే మొహమాటం, వికారపు వినయం అభినయించడానికి ఇష్టం లేక నేను నిష్కర్షగా అనే మాటలను విని తల పొగరు అనే విమర్శించే వాళ్ళకి నేను చెప్పగలిగేది ఏమీ లేదు అందామె. ఆమె నటి, గాయని, దర్శకురాలు, సంగీత దర్శకురాలు అయిన బహుముఖ ప్రజ్ఞావతి భానుమతి. ఇక నా చిన్నప్పుడు నేను ఎన్నడూ పెద్ద సినిమా స్టార్ని అవ్వాలని ఆశపడలేదు, బెంగ పెట్టుకోలేదు, దేవుళ్ళకు మొక్కుకోలేదు. అసలు ఈ విషయంలో అప్పుడు ఇప్పుడు కూడా అంతే. నేను దేవుడికి నమస్కారం పెడతాను కానీ ఆశ పెట్టను. అలాగే శివుణ్ణి చూడటానికి పనిగట్టుకుని కాశీ వెళ్ళాలని పట్టింపు అయితే లేదు. ఆయన ఎక్కడైనా ఎప్పుడైనా ఎవరికైనా ఉంటాడు. నేను ఇక్కడి నుంచి నమస్కారం పెట్టగలను, ఆయన అందుకోనుగలడు అంది భానుమతి. భానుమతి చిన్నతనం రోజుల్లో ఆడపిల్ల సినిమాల్లో చేరటం అంటే అమ్మో ఇంకేమైనా ఉందా అని జనం పబ్లిక్న విస్తుపోయారు. నేను అలాగే అనుకునేదాన్ని అంది భానుమతి నవ్వుతూ. తల్లిదండ్రుల చాటును 4 గోడల మధ్య భయభక్తులతో పెరిగిన పిల్ల సంప్రదాయాన్ని, పెద్దల ఆచారాలని గౌరవించి మన్నించడం నేర్చుకున్నటువంటి అమ్మాయి. వాళ్ళ నాన్నగారు సంగీత విద్వాంసులు. తనలో తాను సన్నగా మెత్తగా పాడుకునే భానుమతి కంఠంలో ఆయనకి మంచి భవిష్యత్తు కనపడింది. కొత్తలో ఆయన కుమార్తె పాటే కాదు, ఆ పిల్ల చాలా బాగా పాడుతుందని వాళ్ళు వీళ్ళు మెచ్చుకుంటూ అన్న మాటలు స్వయంగా తను కూడా విన్నాక వెంకట సుబ్బయ్య గారి కుమార్తె విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించి సంగీతం చెప్పటం మొదలెట్టారు. ఆమె పాట దేశమంతా వినాలని ఆయన సంకల్పించారు. 14వ ఏటనో 15వ ఏటనో ఆమెకు వరవిక్రయంలో నటించే అవకాశం వచ్చింది. పెళ్లిగానే పిల్ల వేషమే అని చెప్పారు. అడగవచ్చిన దర్శకుడు శ్రీ పుల్లయ్య గారు. వెంకట సుబ్బయ్య గారు ఆలోచిస్తామన్నారు. అప్పటికి మర్నాటి నుంచి భానుమతి భవిష్యత్తు మీద వాద ప్రతివాదాలు జరిగాయి. అన్నయ్యలు వద్దన్నారు, శ్రేయోభిలాషులు కొందరు శ్రేయస్సు అన్నారు, మరికొందరు అప్రతిష్ట అన్నారు. అమ్మ సందేహించింది, నాన్న తటపటాయించారు. నాన్న చెప్పినట్టు వినటం అలవాటు, అందుకని నేనేమీ అనలేదు. అప్పటికి తల వంచుకున్నాను అంది భానుమతి. అలా తల వంచుకుని ఉండటం తనకు అలవాటు. వరవిక్రయంలో నటిస్తున్నప్పుడు సెట్స్ మీద కూడా అంతే. కెమెరా అంటే ఎలా ఉంటుందో కొన్నాళ్ల వరకు ఆమెకు తెలియదు. అందరూ హేళన చేసేవారు, అలా గొర్రెలా తలంచుకుని నిలబడతావేమిటని.
మా చెల్లెళ్ళు వాళ్ళు గొర్రె అని పేరు కూడా పెట్టారు నాకు. ఇది నచ్చలేదు. పెంకెకటం అంటారంతా అంది భానుమతి పకపక నవ్వుతూ. ఇక ఫిలిం స్టార్ కావాలన్న ఉబలాటంతో బయలుదేరలేదు కాబట్టి అయిన రోజున అయ్యానని మురిసిపోలేదు. గర్వంతో విర్రవీగనూ లేదు. పెద్దలు కూడా ఆమెను అన్నల కన్నా చెల్లెళ్ళ కన్నా మిన్నగా స్పెషల్గా ఏం పెంచలేదు. అందరికి మళ్ళీనే భయభక్తులతో క్రమశిక్షణలోనే పెంచి పెద్ద చేశారు. ఇలా అన్నా చెల్లెళ్ళు అమ్మా నాన్న సంగీతం తప్ప ప్రపంచం ఏమిటో తెలియదు 14 ఏళ్ల భానుమతికి. ఆమెకు బొమ్మల పెళ్ళిళ్ళు చేయటం అంటే ఎంతో సరదా. తాటాకు బొమ్మలు, కొండపల్లి బొమ్మలు బోలెడు పోగు చేసుకునేది, వాటితో ఆడుకునేది. చిన్నప్పుడు ఆమె ఆశలు కలలు కూడా బొమ్మల పెళ్ళిళ్ళ పంధాలోనే ఉండేవి. ఎన్ని వందల బొమ్మల పెళ్ళిళ్ళు చేశానో అంది భానుమతి ఆలోచిస్తూ, ఎన్ని వందలో అంచనా వేయ ప్రయత్నిస్తూ. ఇప్పటికీ అంతే, బొమ్మలంటే ఎంతో ఇష్టం. ఏటా బొమ్మల కొలువు పెడుతుంది ఎన్ని బొమ్మలున్నా. ఆయన నవ్వేవారు. ఇన్ని పనులుంటే చిన్నపిల్లల బొమ్మల ఆటలు ఏమిటి అనేవారు అంటుందామె. అందువల్ల నిత్యం తాటాకు బొమ్మలు కడుతూ వాటికి అలంకారాలు చేయటంలో నిమగ్నమైనటువంటి భానుమతికి మరో ధ్యాస ఉండేది కాదు. ఎన్నడూ ఆమె తల్లిదండ్రుల మాట జవదాటలేదు, కాదనలేదు. కాదన్నదల్లా ఒక్కసారే, అది ఆమె వివాహ విషయంలో. అదొక చిత్రమైన కథ, నాకొక పవిత్రమైన కథ అంది భానుమతి. కృష్ణప్రేమ చిత్రం తయారవుతున్న రోజులవి. భానుమతి తొలిసారిగా రామకృష్ణను చూసింది. ఆయన ఆ చిత్రానికి సహాయ దర్శకుడు. ఆయనకి ఎంతసేపు తన పనేమిటో తన లోకం ఏమిటో. మంచివాడు. ఆ మాట అందరూ అస్తమానం చెప్పుకునేవారు. అప్పుడు ఇప్పుడు కూడా అంతే. ఈ మంచివాడనే సర్టిఫికెట్ 16 ఏళ్ల భానుమతిని ఆకర్షించింది. క్రమంగా ఆయన మీద గౌరవభావం ఏర్పడింది. ప్రేమ అనొచ్చు, అభిమానం, అనురాగం అనొచ్చు. ఏమైతేనే ఈ అమ్మాయి తనకు తెలియకుండా ఆ అబ్బాయిని ఆరాధించసాగింది. ఈ కృష్ణ ప్రేమ సంగతి రామకృష్ణకి అంతకన్నా తెలియదు. ఈ సంగతి పసిగట్టింది, పని కట్టుకుని కనిపెట్టింది భానుమతి చెల్లెలు. అవునుగాని అక్క, ఒక సంగతి అడుగుతాను చెప్తావా అంది ఒకనాడు. భానుమతి చెప్పమంది. నీకు తెలుసో లేదో నాకు తెలియదు కానీ సెట్స్ మీద నువ్వెప్పుడు ఆ అబ్బాయి కేసే చూస్తూ ఉంటావు అంది చెల్లెలు. ఈ మాట నిజమైనా భానుమతికి ఈ వైనం తెలియదు. ఆ సంగతే చెప్పింది చెల్లెలకి. పోన్లే, నాకు తెలుసు, నేను రోజూ చూస్తూనే ఉన్నా, దొంగ దొరికింది అంద అమ్మాయి నవ్వుతూ. భానుమతికి కూడా తనలో ఉన్న దొంగ ఆ రోజునే దొరికింది. భానుమతి ఆ దొంగను ఎక్కడికి పారిపోనివ్వలేదు. అలా అని ఆ సంగతి ఎవరికి చెప్పనూ లేదు, రామకృష్ణకు కూడా. కానీ ఎన్నాళ్ళు, చివరికి ఒక రోజున అమ్మకు చెప్పాను. అమ్మ నాన్నకు చెప్పింది. నాన్న నన్ను అడిగారు. నేను అవునన్నాను. అమ్మ నాన్న కాదన్నారు. అమ్మ చెప్పిన కారణం ఆయనకు ఆస్తి లేదు అని. నాన్న అభిప్రాయం పోనీ పర్సనాలిటీ అయినా ఉండాలి కదా అని. నేనేమనుకున్నా పెద్దవాళ్ళు కాబట్టి అట్టే పట్టించుకోలేదు. చిన్నపిల్ల అన్నారు. మా నాన్న మీద పూర్తి గౌరవంతోనే చెప్తున్నాను. ఆయనే కాదు, పెద్దవాళ్ళంతా ఇంతే. సదసద్విచక్షణ జ్ఞానం పిల్లలకు ఉంటుందని, వాళ్ళకి సొంత అభిప్రాయాలు లక్ష్యాలు ఉంటాయని చటుక్కున ఒప్పుకోరు. నేను అప్పటికి ఊరుకున్నాను అంది భానుమతి. అయితే వాళ్ళ నాన్నగారు ఊరుకోలేదు. రామకృష్ణ గారి తల్లిదండ్రులతో ఈ విషయం ప్రస్తావించారు. వాళ్ళకి పెద్ద ఆస్తి లేదు ఏమీ. మా అబ్బాయి చాలా మంచివాడు, బుద్ధిమంతుడు అన్నారు మామయ్య గారు సగర్వంగా. ఇది జరిగే వరకు రామకృష్ణకి ఈ విషయం ఏమీ తెలియదు. డైరెక్టర్గా పని నేర్చుకుంటున్న తను ఒక కథకి హీరో అన్న వైనం ఏమీ తెలియదు. వెంకట సుబ్బయ్య గారికి తోచిన కారణాల వల్ల అప్పటి వరకు ఆయన కృషి కూడా భానుమతి వంకకు వెళ్ళలేదు. వేరే సంబంధాలు చూస్తామన్నారు వెంకట సుబ్బయ్య గారు. తొలిసారిగా ఒకరి మీద గౌరవం అభిమానం కుదిరిన తర్వాత ఏ ఆడపిల్లకైనా మనసు మారదు. అలాగే భానుమతికి మారలేదు. పెద్దలు నాడే జాతకాన్ని తిరగేయించారు. బహుయోగ్యుడు, సౌమ్యుడు, ఆమెకు భర్త కాగలడు అని ఆ జాతకం ద్యోతకం చేసింది. భానుమతి ఓర్పుతో రోజులు గడపసాగింది. కృష్ణ ప్రేమ చిత్రం పూర్తి కావడానికి 2 ఏళ్లు పట్టింది. భానుమతి లక్ష్యం ఫలించడానికి 8 నెలలు పట్టింది. ఈలోగా ప్రాణం విసిగెత్తింది కూడా. ఒక రోజున స్టార్ కంబైన్స్ అధిపతి శ్రీ రామయ్య గారి భార్య శ్రీమతి కన్నామణికి ఈ సంగతి చూచాయిగా తెలిసి భానుమతిని చేరదీసి లాలనగా అడిగింది. భానుమతి మనసు విప్పి చెప్పింది. ఆ పైన ఆమె రామకృష్ణకు కబురంపి అడిగింది. ఆయన కూడా దాపరికం లేకుండా సమాధానం చెప్పాడు. ఇక కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదని ఆర్యోక్తి. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అని ఆంగ్లోక్తి.
రావాల్సిన కళ్యాణ గడియలు వచ్చాయి. అవి రావటానికి 2 గడియల ముందుగా భానుమతికి ఒక శ్రేయోభిలాషి ఇంటి నుంచి ఒకసారి రమ్మని కబురొచ్చింది. అలాగే రామకృష్ణకిను. ఇద్దరూ అక్కడికి వెళ్ళాక మీకిప్పుడు పెళ్ళి అన్నారు ఆ పంపినటువంటి కుటుంబంలోని వారంతా చుట్టూ చేరి. మా నాన్నకి చెప్పొద్దు అంది భానుమతి విస్తుపోయి. అలాగే చెబుదాం అన్నారు వారు. అదేమిటి అలా హఠాత్తుగా ముహూర్తం ఏమిటి అన్నాడు రామకృష్ణ విస్తుపోయి. అదంతేలే ఘటన అన్నారు వారు. ఇక జార్జి టౌన్లోని ఒక దేవాలయంలో ఈశ్వర సమక్షాన శుభముహూర్తాన శాస్త్రోక్తంగా సలక్షణంగా అయితే నిరాడంబరంగా వివాహం జరిగింది. వధువు తల్లిదండ్రులు వరుడి తల్లిదండ్రులు మాత్రం ఆ క్షణాన అక్కడ లేరు. అయితే పెళ్ళైన ఉత్తర క్షణాన వధూవరులు మధుపర్కాలతో సరాసరి 4 వీధుల అవతలున్న భానుమతి ఇంటికెళ్ళి వందనం చేశారు. నాన్న మమ్మల్ని దీవించు అంది భానుమతి. నీకింత పట్టుదలైతే నేను మాత్రం ఆపేవాణ్ణా తల్లి. కన్యాదానం అన్యులు చేయవలసి వచ్చింది అన్నారు వెంకట సుబ్బయ్య గారు కంటతడిబెట్టి. నాన్న నీ పట్టుదల నీ ఆత్మవిశ్వాసం నాలోనూ ఉన్నాయి. అందుకే ఇలా స్వతంత్రించాను. దీవించు నాన్న అంది భానుమతి. ఆయన మనసారా దీవించారు. ఇక ఒక రోజున ఆయన పెట్టిన విద్యాభిక్ష, ఆ రోజున ఆయన దీవెన నా పురోభివృద్ధికి పునాదిరాళ్ళు అంది భానుమతి తన పెళ్లి నాటి ముచ్చట్లు చెప్తూ. పెళ్ళైన నాటికి ఆమె గరుడ గర్వభంగం చిత్రంలో నటిస్తోంది. తర్వాత ఆమె కొంతకాలం చిత్రసీమ నుంచి విరమించుకుంది. మాంబళంలో బొమ్మరీలు లాంటి చక్కని ఇల్లు 15 రూపాయల బాడుగకు తీసుకున్నారు కాపురం పెట్టిన నవదంపతులు. ఇక భారత భాగవతాలు చదువుకుంది భానుమతి. సంప్రదాయాలను గౌరవిస్తుంది, మన్నిస్తుంది. శాస్త్రీయ సంగీతం అంటే ఆమెకు అభిమానం, గౌరవం. ఒకప్పుడు వాళ్ళ నాన్నగారికి మాటిచ్చింది, తను తీసే ప్రతి చిత్రంలోనూ శాస్త్రీయ సంగీతానికి స్థానం ఉంటుంది అని, తాను ఒక్క కీర్తనైనా పాడుతుంది అని. ఇతరుల చిత్రాల్లో తాను పాల్గొన్నప్పుడు కూడా ఈ మాట నిలబెట్టుకోలేకపోయినా తను నిర్మించే ప్రతి చిత్రంలో సాంప్రదాయానికి అనుగుణమైనటువంటి సంగీతం ఉంటుంది. ఆమె ఒక కీర్తన కానీ వర్ణం కానీ పాడుతుంది. హాస్యరస ప్రధానమైన చిత్రం చక్రపాణి ప్రారంభ సంగీతం కథన కుతూహల రాగంలోని కీర్తన రఘువంశ సుధాంబుది. కళా ఆరాధకురాలిగా ఆమె స్వేచ్ఛను ప్రశంసని ఆపేక్షిస్తుంది. ఈ సంగతి తనకు తానుగా చెప్తుంది. వీటి వల్ల మనస్సుకు ఆనందం ఉత్సాహం కలుగుతాయి అంటుంది. పక్షిరాజా వారి అగ్గిరాముడు మలై కళ్ళన్ చిత్రాలు తయారవుతున్న సమయంలో అవసరాన్ని బట్టి భానుమతి సరిగ్గా 24 గంటల్లో 6 పాటలు రికార్డ్ చేసింది. 1 నిమిషం కాలం 1 అడుగు సెల్యులాయిడ్ వృధాగా పోకుండా. నేను పాడటానికి నటించటానికి ప్రత్యేకం కష్టపడి ప్రయత్నం ఏమీ చేయను. నా కృషి ఫలితం బాగుంటుంది అని నా మీద నాకు నమ్మకం ఉంది. అలా చెప్పటానికి నాకు జంకేమీ లేదు. ఫాల్స్ డిగ్నిటీ లాగే ఫాల్స్ మోడెస్టీ కూడా నాకు నచ్చదు అంటుంది భానుమతి. అదండి భానుమతి గారి గురించి కొన్ని విషయాలు బాపు గారు వెంకటరమణ గారు మనతో పంచుకున్నది. థ్యాంక్ యూ.